నమస్తే, వెల్కమ్ టు సాక్షి పాడ్కాస్ట్. నే కార్తీక్ అర్వ. ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పూణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ మృతి కేసు గురించి మాట్లాడుకుందాం. ఈ కేసు మొదట ఓ ప్రమాదంగా కనిపించిన, ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాలు, పోలీసులు చేస్తున్న దర్యాప్తు, నిశ్చితార్థం చేసుకున్న యువతి సియా గోయల్పై వచ్చిన ఆరోపణలు, ఇప్పుడు తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో, ఇలా ఒక్కో పరిణామం కేసును దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అసలు ఏమైంది? ఈ కేసు మలుపు ఎలా తిరిగింది? ప్రస్తుతం ఎక్కడి వరకు వచ్చింది? తెలుసుకుందాం వివరాలు. జూన్ 18 మహారాష్ట్రలోని పూణే జిల్లా చారిత్రక ప్రదేశమైన లోహగఢ్ కోట. అక్కడ ఓ కొండ అంచు నుంచి 25 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ కింద పడిపోయి మృతి చెందాడు. మొదట్లో ఇది ప్రమాదమా లేక ఆత్మహత్య అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ పోలీసులు ఇది సాధారణ ప్రమాదం కాదనే అనుమానానికి వచ్చారు. సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, కాల్ రికార్డులు, ఇతర సాంకేతిక సమాచారం ఆధారంగా కేసు హత్య కోణంలోకి మారింది. ఎవరి కేతన్ అగర్వాల్? కేతన్ అగర్వాల్ పూణేకు చెందిన యువ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయనకు 20 ఏళ్ల సియా గోయల్తో నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది నవంబర్లో వీరిద్దరి వివాహం జరగాల్సి ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పెళ్లికి కొన్ని నెలల ముందు జరిగిన ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసుల దర్యాప్తు ప్రకారం సియా గోయల్, ఆమెకు పరిచయం ఉన్న మరో వ్యక్తి చౌదరి కలిసి కేతన్ అగర్వాల్ను లోహగఢ్ కోర్టుకు తీసుకువెళ్లారని అనుమానించారు. అక్కడ జరిగిన ఘర్షణలో కేతన్ను కొండపై నుంచి తోసేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల ఆధారంగా ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై తుది నిర్ణయం కోర్టు విచారణ తర్వాతే వెలువడుతుంది. దర్యాప్తు ఎలా సాగుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ కేసులో పోలీసులు చాలా కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలోని ఆధారాలు, మొబైల్ ఫోన్ డేటా, డిజిటల్ కమ్యూనికేషన్, సాక్షుల వాంగ్మూలాలు, అలాగే ఘటన జరిగిన రోజున నిందితులు ధరించినట్లు భావిస్తున్న దుస్తులు, ఇలా ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారు. తాజాగా దర్యాప్తులో భాగంగా పూణే గ్రామీణ పోలీసులు సియా గోయల్ను ఆమె పూణేలోని మార్కెట్ యార్డ్ ప్రాంతంలోని ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ జరిగిన తనిఖీల్లో ఘటన రోజున ధరించినట్లు అనుమానిస్తున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దర్యాప్తును మరింత బలోపేతం చేసేందుకు సియా గోయల్, చౌదరిలకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చ జరుగుతున్న అంశం ఇదే. పోలీసుల తనిఖీలు ముగిసిన తర్వాత సియా గోయల్ను పోలీసులు బయటకు తీసుకొస్తున్నారు. అక్కడ ఇప్పటికే మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో వేచున్నారు. ఆ సమయంలో సియా గోయల్ మీడియా వైపు చూస్తూ మధ్యవేలు చూపించినట్లు కనిపించే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొన్ని సెకన్ల పాటు మాత్రమే ఉన్న ఆ వీడియో లక్షలాది మంది వరకు చూశారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. సోషల్ మీడియా స్పందన. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయిన కేసులో ఇలాంటి ప్రవర్తన సరైంది కాదని వ్యాఖ్యానించారు. మరికొందరు ఇది వీడియోను మాత్రమే కాదు, న్యాయ వ్యవస్థను, సమాజాన్ని అవమానించినట్లుగా భావిస్తున్నామని రాశారు. మరోవైపు ఇంకొందరు వీడియోలో కనిపించిన చర్యను మాత్రమే చూసి వ్యక్తి మనస్తత్వంపై తుది నిర్ణయానికి రావడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో అనేక రకాల వ్యాఖ్యలు వచ్చినప్పటికీ అవి ఆయా వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే, న్యాయపరంగా చూడాల్సిన అంశం. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వారికి కొన్ని అనుమానాలున్నాయి. వారు కోర్టులో ఆధారాలు సమర్పిస్తారు. మరోవైపు నిందితులకు కూడా తమ వాదన వినిపించే హక్కు కూడా ఉంటుంది. అన్ని ఆధారాలను పరిశీలించిన తరువాతనే కోర్టు తుది తీర్పు ఇస్తుంది. అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు ఆధారంగా మాత్రమే ఎవరినైనా దోషిగా లేదా నిర్దోషిగా ప్రకటించడం న్యాయపరంగా సరైంది కాదు. బాధిత కుటుంబం ఎదురుచూపు. ఈ కేసులో ఓ కుటుంబం తమ కుమారుణ్ణి కోల్పోయింది. పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో జరిగిన ఈ ఘటన వారి జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కుటుంబాలు కూడా న్యాయ ప్రక్రియ పూర్తయ్యే వరకు అనిశ్చితిలోనే ఉన్నాయి. అందుకే ఇలాంటి కేసుల్లో భావోద్వేగాల కంటే చట్టపరమైన ప్రక్రియకే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. పాలిగ్రాఫ్ పరీక్షలపై కోర్టు నిర్ణయం, ఫోరెన్సిక్ నివేదికలు, ఇతర సాక్ష్యాధారాలు, ఇవన్నీ కేసు భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశాలు కానున్నాయి. మరోవైపు వైరల్ వీడియోపై సోషల్ మీడియాలో చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే వీడియోపై ప్రజల స్పందన ఒక విషయం అయితే, కేసులో నిజానిజాలు తేల్చేది మాత్రం కోర్టే. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని పరిణామాలు వెలుగులోకి వచ్చినప్పుడు మేము మీ ముందుకు మరింత ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.